ఇంకొక డేంజర్ ఉంది, అదే లీవరేజ్. స్కిల్ టు రిస్క్ అండ్ లీవరేజ్ అండర్స్టాండింగ్. లేవరేజ్ అంటే ట్రేడింగే కాదు, లేవరేజ్ వచ్చేసి ఈఎంఐస్, లోన్స్, లైఫ్ అప్గ్రేడ్స్, కెరీర్స్ గురించి. సో రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాంగ్ జాబ్లో ఉండి లోన్ ప్లస్ ఈఎంఐ ఉందనుకోండి, మీ లైఫ్ ఏమవుతుంది, రాంగ్ స్పైరల్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వచ్చేసి ఎప్పుడైతే లేవరేజ్ మ్యాగ్నిఫై చేస్తుంది మన డెసిషన్స్ని ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్లో. సో మీరు ఇక్కడ గుడ్ టైంలో గుడ్ డెసిషన్ అది పవర్ వస్తుంది, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ అది డిస్ట్రక్టివ్ వేలో ఉంటుంది. చాలా చాలా థింగ్స్ అయితే మనం రాంగ్ వేలో అవుతూ ఉంటవి. సో ఈ టైంలో లెవరేజ్ ఇస్ ఇంపార్టెంట్. లెవరేజ్ని మనం డెఫినెట్గా ఏదైతే చేస్తున్నామో దానికి లెవరేజ్ వేలో ఉండాల్సిందే. సో నెక్స్ట్ ఓకే, లెవరేజ్ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అదే రిస్క్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టైమింగ్. స్కిల్ 3 సైకిల్ అవేర్నెస్. మార్కెట్స్ కూడా సైకిల్స్లో మూవ్ అవుతాయి, సేమ్ కెరీర్స్ కూడా అంతే. ఏదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచి మార్కెట్ ఉండి బూమ్ ఉన్నప్పుడు మనం జాబ్ షిఫ్ట్ అవుతే గ్రోత్ వస్తుంది. అదే టైమింగ్ బాగాలేనప్పుడు మనం షిఫ్ట్ అయినాం అనుకోండి, అప్పుడు కెరీర్ ఆపర్చునిటీ అంత బాగోదు. సేమ్ వే మన కెరీర్స్ కూడా ఒక మార్కెట్ సైకిల్స్ లానే అవుతాయి. ఏదర్ గుడ్ డిసిషన్ తీసుకున్నప్పుడు మార్కెట్ బాగుండి బూమ్లో ఉంటే అప్పుడు జాబ్ చేంజింగ్ అయినప్పుడు గ్రోత్ ఉంటుంది. బాగాలేనప్పుడు రెసెషన్ నియర్ టు ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ గ్రోత్ అనేది ఉండదు. సో సేమ్ వేలోనే ఇక్కడ టైమింగ్ డిసిషన్. సో రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, గ్రోత్ వస్తుంది. రాంగ్ టైంలో రాంగ్ డిసిషన్ తీసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వచ్చేసి టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఈ 3 స్కిల్స్ మనకున్న ఒక ఎనిమీ ఉంది, అదే బిగ్గెస్ట్, దానివల్ల మనకి ఫెయిల్యూర్స్ అవుతాయి. అది స్కిల్ 4 ఫైనాన్స్ అండ్ బిహేవియర్. ఫైనాన్స్ అండ్ బిహేవియర్ అంటే మీకు సింపుల్గా అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మనము ఫైనాన్స్లో వచ్చేసరికి బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటో తెలుసా, మన ఎమోషన్. సో మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ప్రాబ్లం కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి రియల్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ట్రేడింగ్ ఫ్లోకి వస్తే మనము ప్యానిక్ సెల్లింగ్ చేస్తుంటాము, ఫోమోలో బై చేస్తుంటాము. సేమ్ వేలో మన కెరీర్ వచ్చి మన లైఫ్లో వచ్చేసి సోషల్ మీడియా నాయిస్ వల్ల డెసిషన్స్ తీసుకుంటాం. సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న న్యూస్ వల్లనో అది నెగిటివ్ న్యూస్ అయిందనుకోండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా స్విచ్ అవ్వడం వల్ల. ఈ విధంగా బయట జరిగే న్యూస్ వల్ల కూడా, మన బయట జరిగే నాయిస్ వల్ల కూడా మనం స్విచ్ అవ్వడం, మన డిసిషన్స్ చేంజ్ అవుతుంటాం, ఫియర్ అవుతాం, ఫోమో అవుతాం, డిసిషన్ మేకింగ్ తీసుకుంటాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే ఫైనాన్స్ ఎమోషన్కి డెఫినెట్గా ఎమోషనల్గా ఎవరవుతుంటారో ఫైనాన్స్ వాళ్ళకి పనిష్మెంట్ డెఫినెట్గా ఇస్తుంది. అన్అవేర్ ఆఫ్ మీరు ఇర్రెలెవెంట్గా ఉన్న, ఇగ్నోరెన్స్ ఉన్నా కానీ బెటర్. బట్ ఫైనాన్స్ ఎప్పుడైతే ఎమోషన్ వేలో మీరు ఉంటారో అక్కడ మీకు డెఫినెట్గా మీకు పనిష్మెంట్ తప్పదు. సో ఇన్ దట్ కేస్ ఈ 4